జోష్న వాళ్ళ గ్రానీ దగ్గరికి వచ్చి ఎంగేజ్మెంట్ రింగులు ఏవి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఎంగేజ్మెంట్ రింగుల కోసం నన్ను అడుగుతున్నావేంటే, నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం నీకే ఇచ్చాను కదా, నువ్వు ఎక్కడ పెట్టావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివనారాయణ అయితే చాలా కోపంగా పారిజాతం దగ్గరికి వచ్చి, నీకే ఇచ్చింది అంటుంది కదా, ఎక్కడ ఉన్నాయి ఆ రింగులు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే చాలా టెన్షన్ పడిపోతూ, నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఈవిడికి జోష్నకి ఎంగేజ్మెంట్ జరగడం ఇష్టం లేనట్లుగా ఉంది, అందుకే ఎంగేజ్మెంట్ రింగుల్ని ఎక్కడో దాచేసిందో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం లేదు లేదు, ఆవిడ ఎక్కడా దాచేయలేదు, దాచమని నాకే ఇచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఆ ఎంగేజ్మెంట్ రింగుల్ని అయితే ఇస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. నాకే ఏదో మతిమరుపు వచ్చేసినట్లుగా ఉంది, దీపకు ఇచ్చానా లేదో కూడా నాకు గుర్తులేదు అని చెప్పేసి అయితే అంటూ పారిజాతం అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం అది మతిమరుపు కాదు బలుపు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అయినా మన ఇంట్లో పెద్ద శనిని పెట్టుకొని ఇళ్ళల్లా వెతుకుతూ ఉంటే ఎక్కడ దొరుకుతుంది, ఈ శనిని త్వరగానే తోసేయాలి అని చెప్పేసి అయితే పారిజాతం వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న పారిజాతం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, ఈ రింగులు మళ్ళీ ఎలా దొరికాయి బావకి, అంటే నాకు ఇచ్చినవి ఏమైనా డూప్లికేట్వి ఇచ్చాడా లేదంటే ఏదైనా చేశాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చిన్నమరదలకి బాగా టిక్క కుదిరినట్లుగా ఉంది, తను ఎక్కడ దాచిపెట్టిందో నేను మొత్తం చూసేశాను కదా, అందుకే నాకు ఇప్పుడు దొరికాయి, ఇలా ఇచ్చేశాను, ఈసారి ఎంగేజ్మెంట్ ఎలాగైనా సరే ఆగేదే లేదు అని చెప్పేసి అయితే దీపతో అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, ఈ ఎంగేజ్మెంట్ కానీ జరిగితే మన ఇంట్లో ఉన్న వాళ్ళే కదా బాధపడతారు, ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదు బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, ఈ ఎంగేజ్మెంట్ జరగాలి దీప, ఈ ఎంగేజ్మెంట్ జరిగితేనే కదా వాళ్ళకి బాధలు అంటే ఏంటో తెలుస్తాయి, ఆ తర్వాత నీ గురించి కూడా పూర్తిగా అర్థమవుతుంది, జోష్న నోట్ అంటే నువ్వు ఎలాంటి దానివో ఆ ఎంగేజ్మెంట్లోనే చెప్పిస్తాను చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.